నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు పువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఇంద్రధనస్సు నుంచి. ఇంద్రధనుసా? యు మీన్ రెయిన్బో? అదిగో చూడు. వావ్ కృష్ణ, ఎంత అందమైన సీనరీ. ఒకవేళ నేను ఇక్కడికి రాలేదంటే ఎంతో మిస్ అయి ఉండేదాన్ని. నేను కూడా. ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఇంతవరకు చూడనే లేదు. ఇట్స్ సో బ్యూటిఫుల్, సో ప్యూర్, సో సెరెన్, సో క్వైట్. You should see this place in autumn. It's a riot of colors. When the sun's rays touch the fallen leaves, everything turns to gold. It's so beautiful. Makes you realize what a great artist God really is. కృష్ణ, నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? నీకెవరు నేర్పించారు? నాకు తెలిసినంత వరకు నా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అన్ని నానమ్మే. ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలన్నా టాలెంట్ అనేది కావాలిగా కృష్ణ. నీలో ఎంతో గొప్ప టాలెంట్ ఉంది. యు ఆర్ అమేజింగ్. నువ్వు ఈ చిన్న గ్రామంలో ఉండిపోయి నీకున్న టాలెంట్ ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఆ బయట ప్రపంచానికి నీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. అంతేకాదు, నీకు పేరు కూడా వస్తుంది. నానమ్మ తప్ప నాకు మరో ప్రపంచం లేదు. ఆవిడ ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. మీ నాన్నమ్మ అంటే నీకు అంత ప్రేమ? చెప్పలేనంత ప్రేమ. కృష్ణ, మీ నాన్నమ్మ నేను కలవాలనుకుంటున్నా. నానమ్మ, తను ప్రియ. ప్రియ మా నానమ్మ. నమస్కారం అండి. చల్లగా ఉండమ్మా. మనం ఇంతకు ముందే కలిసాం. గుర్తుంది. ఒక మాట చెప్పమ్మా, ఆ రోజు నువ్వు అలా సడన్ గా వెళ్ళిపోయావే? సడన్ గా కాదు, హడలెత్తి. ఇదిగో మీ కృష్ణున్నాడే, భూతంలా అందరినీ భయపెడుతున్నాడు. భూతమా? నానమ్మ, వీళ్ళ గోపాల్ సార్ లేరు, బొద్దుగా లావుగా ఉంటారే, ఆయన భయంతో వణికిపోయాడు. అంతేకాదు, ఆయనకి 104 డిగ్రీల జ్వరం కూడా వచ్చింది. 104? నిజమా కృష్ణ? అలాంటి వేళాకోళాలు ఆడకూడదు బాబు. అంతగా భయపెడతారా ఎవరన్నా? పాపం జ్వరం కూడా వచ్చిందట్టుగా. నువ్వు సారీ చెప్పావా? చెప్పాను నానమ్మ, అందరికీ చెప్పాను. అమ్మా ప్రియా. ఏంటండి? నీ గురించి కూడా చెప్పు తల్లి. నేను మా అమ్మగారితో కలిసి సింగపూర్లో ఉంటున్నాను. మా నాన్నగారు చనిపోయారు. ఇండియాకి మా ఫ్రెండ్తో సెలవులు గడపడానికి వచ్చాను. వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్లో ఉంటుంది. అలాగా? నేను చేయి కడుక్కుని వస్తాను. చూడమ్మా ప్రియా, నువ్విక్కడ ఇంకా ఎన్ని రోజులుంటావు? రోజులా? మేము ఇవాళే వెళ్తున్నాం. ఇప్పుడే బయలుదేరాలి. ఓ మై గాడ్, వెంటనే వెళ్ళాలి. వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్స్. అంతా మేం షాప్. ఇదిగోండి నా ఫోన్ నెంబర్. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేటైతే నాకు ఫోన్ చేయండి. మీకు సేవ చేయడానికి ఎదురు చూస్తుంటాను. తప్పకుండా. ప్రియా, కమాన్ ప్రియా, త్వరగా వెళ్ళాలి. కమాన్ ఎవరీబడీ గెట్ ఇన్. నైస్ మీటింగ్ యూ. వి రియల్లీ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ కృష్ణ. మేము మళ్ళీ ఇక్కడికి వస్తాం. చాలా సరదాగా ఎంజాయ్ చేశాం. ఆరోగ్యం జాగ్రత్త సింహాచలం. సరే, మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళరానా మరి? నేను వెళ్ళనా?
కృష్ణ చెయ్యి వదలలేదనుకో తానెలా వెళ్తుంది? బాయ్ కృష్ణ. బాయ్. ప్రియా, see? ప్రియా, నువ్వు ఇప్పుడు ప్రియవి కాదు, రాధవైపోయావు. కృష్ణ సఖి రాధా. నో ఊరికే వాగద్దు. చూడు, బహుశా కృష్ణ నిన్ను సీరియస్ గా ప్రేమిస్తున్నాడు అనుకుంటా. అలా జరగకూడదు. దేవుణ్ణి ప్రార్థించుకో. ఇవాళ బాస్ మంచి మూడ్ లో ఉండాలి. మనం 5 రోజులు లేట్ గా వచ్చాం. హాయ్ రాహుల్. హాయ్ అనిత. హౌ ఆర్ యు? హాయ్. హాయ్ హౌ ఆర్ యు? హాయ్. హాయ్ అనిత. హాయ్ హాయ్. మనం వాళ్ళకి చెయ్యి హాయ్ చెప్తుంటే వాళ్ళు మనకి 5 వేలు చూపిస్తున్నారేంటి? 5 రోజుల్లో 5 వేళ్లతో గుర్తు చేస్తున్నారు. ఓ మై గాడ్, అయితే మన బాస్ 15 రోజులు లీవ్ అని చెప్పి వెళ్లారు. ఇప్పుడు 20 రోజుల తర్వాత వచ్చారు. సో ఇక మీ ఇద్దరికి పర్మనెంట్ లీవ్. ఇండియా ఏంటి, వరల్డ్ టూర్ కి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గో. ఆగు ప్రియా. సారీ బాస్, మీరు ఈ రకంగా మమ్మల్ని ఇన్సల్ట్ చేయకూడదు. అలాగా? యా బాస్, మీకు మా సిన్సియారిటీ మీద డెడికేషన్ మీద అనుమానం రావడం భావ్యం కాదు. ఒప్పుకుంటా, మేము 15 రోజులు లీవ్ మీద వెళ్ళాం. కానీ ఆ తర్వాత రోజు ఉదయం నుంచే మన పని మొదలు పెట్టేశాం. ఏంటమ్మా మీరు మొదలు పెట్టేసిన పని ఇంతకి? మేము ఒక ఇండియన్ సూపర్ బాయ్ ని కలిసాం. నీతో ఏం మాట్లాడుతున్నావు? ముందు నన్ను చెప్పలేవు ప్లీజ్. బాస్, ఆ కుర్రాడు పెద్ద పెద్ద కొండలు చెట్లు నిచ్చినెక్కినట్టు చాలా తేలిగ్గా ఎక్కేస్తాడు. గుర్రం కంటే వేగంగా పరిగెడతాడు. ఇంకో విషయం తెలుసా, ఒట్టి చేతులతో నదిలో ఉండే చేపల్ని పట్టేస్తాడు. కాస్త ఆలోచించండి బాస్, ఇంత టాలెంటెడ్ కుర్రాడు ఇక్కడ గాని వస్తే ఎక్కడికి వెళ్తుంది మీ టీఆర్పీ? జస్ట్ ఇమాజిన్. ఏవో చిల్లర కథలు చెప్పి నా చెవిలో పువ్వు పెట్టాలనుకుంటున్నారు కదూ? అలాంటిది లేదు బాస్, నన్ను నమ్మండి ప్లీజ్. ఆ అబ్బాయి అవన్నీ చేయడం మీరు స్వయంగా ఇక్కడే చూస్తారు. ఇక్కడ చూస్తుంది? ఎలా చూస్తుంది? అతను ఎలా వస్తాడు ఈ సింగపూర్ కి? ఎన్నిసార్లు ఆపాలని ట్రై చేశాను. నువ్వు మాట్లాడడం మొదలు పెడితే వెనక ముందు చూసుకో. ఓ ప్రియా ప్లీజ్, ముఖ్యమైన విషయం ఏంటంటే జాబ్ కాపాడుకోవడానికి నాకు మరో దారి ఏది కనపడలేదు. అంతేకాక మన కృష్ణ ఒకవేళ ఇక్కడికి వచ్చాడే అనుకో, అందులో తప్పే ఉంది. అదిగో నువ్వు మళ్ళీ అదే మాట అంటున్నావు. అయ్యో రిలాక్స్, ముందుకొచ్చు. ఆలోచించు, ఒకవేళ కృష్ణ టాలెంట్ ని మన ఛానల్లో చూపించావే అనుకో, లాభం కృష్ణకేగా. నేమ్, ఫేమ్, మనీ ఇవన్నీ అతనికి లభిస్తాయి. ఎంత గొప్పవాడవుతాడు, జస్ట్ థింక్. నువ్వు అనేది కరెక్టే అనిత, కానీ కృష్ణ వాళ్ళ నాన్నమ్మను వదిలి బయటికి ఎక్కడికి రాడు. ఆవిడే అతనికి లోకంలో అన్ని. అతని లోకంలో ఇప్పుడు నువ్వు కూడా ఉన్నా. నాకు తెలుసు. ప్లీజ్ నేను చెప్పేవన్నీ చేస్తూ ఉండు, అంతే చాలు. కృష్ణకు ఫోన్ వచ్చింది.
ఎవరా వచ్చేది? ఎవరన్నా కుర్రాడా? ఇండియనేనా? అతను సింగపూర్ లోనే ఉంటున్నాడా? ప్రియా, నువ్వు ఆ కుర్రాన్ని ఇష్టపడుతున్నావు కదూ? అరే మామ్, మళ్ళీ అదే నా కుర్రాడు నేనే కుర్రాని ఇష్టపడలేదు. ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటాలే కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మేము మా జాబ్ ని కాపాడుకోవాలి. అయితే నీ పెళ్లి సంగతి ఏమిటి? తర్వాత చూద్దాం. ప్రియ దగ్గర నుంచి ఫోను. ప్రియా, హలో కృష్ణ. ప్రియా, ఎలా ఉన్నావు ప్రియా? బాగానే ఉన్నాను, బట్ ఏది నచ్చటం లేదు. నాకు కూడా. సరిగ్గా నిద్ర రావడం లేదు. నాకు కూడా. నాకు నేను మీట్ అవ్వాలని ఉంది. నాకు కూడా ప్రియా. అనిత, అతను నాకు కూడా అనే మాట తప్ప అడ్వాన్స్ అవ్వడం లేదు. నువ్వు అడ్వాన్స్ అవ్వు. చదువు. ప్రియా, నువ్వు మాట్లాడమేంటి? కృష్ణ, నువ్వు ఇక్కడికి వచ్చి మా అమ్మని ఒకసారి కలవగలవా? అమ్మనా? ఇక్కడికి వచ్చి మా అమ్మని కలవకపోతే మా అమ్మ నాకు మరొకరితో పెళ్లి చేసేస్తుంది. ఏంటి అనేది? లేదు లేదు, నేను అలా జరగనివ్వను. నేను వస్తున్నాను. ప్రియా, నేను వచ్చి మీ అమ్మగారిని కలుస్తాను ప్రియా. కానీ ప్రియా, నేను ఎలా రావడం? అవును, ఎలా వస్తావు? హలో కృష్ణ, నువ్వేం దిగులు పడకు. బహదూర్కి ఫోన్ ఇవ్వు. కృష్ణ, విమానం, సింగపూర్, ప్రియా మేం షాప్. ఇదంతా ఎప్పుడు, ఎలా? ఏమైందిరా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? ప్రియ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ప్రియ దగ్గర నుంచి. నువ్వు అన్నావు కదా తను నన్ను మర్చిపోతుంది అని. కానీ లేదు, అనుక్షణం తనకి నేనే గుర్తొస్తున్నానట. ఎప్పుడు నన్నే తలుచుకుంటోందట. ఎటు చూసినా నా మొహమే కనిపిస్తోందట. నేనెప్పుడూ నీకు చెప్పలేదు కానీ ఇక్కడ నా పరిస్థితి కూడా అంతే. ప్రియ వెళ్ళినప్పటి నుంచి నాకు ఏమీ నచ్చట్లేదు. కానీ ఇవాళ తన దగ్గర నుంచి ఫోన్ వచ్చిన తర్వాత నాకన్నీ నచ్చుతున్నాయి. నానమ్మ, ప్రియ నన్ను సింగపూర్ రమ్మంటోంది. వచ్చి వాళ్ళ అమ్మని కలవమంటోంది. వాళ్ళ అమ్మనా? అవును. ఒకవేళ నేను వెళ్ళలేదంటే ప్రియ వాళ్ళ అమ్మగారు తనని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటే నేను అలా జరగనివ్వనని చెప్పాను. నేను వస్తా అన్నాను. నేను చెప్పింది కరెక్టే కదా? నేను వెళ్ళనా? నానమ్మ, కొద్ది రోజుల మాటేగా. నేను సింగపూర్ వెళ్ళడం, వాళ్ళ అమ్మగారితో మాట్లాడి తనని మట్టి పెట్టుకుని వచ్చేయడమే. వెళ్ళమంటావా నన్ను? నువ్వు సమాధానం చెప్పవేంటి? తప్పనిసరిగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాక మధ్యలో నన్ను అడగడం ఎందుకు? వెళ్ళు, నాదే ఉంది. ననమ్మ, నీకు సంతోషంగా లేదా? ప్రియంటే నీకు ఇష్టం లేదా? ప్రియ అంటే ఇష్టమే, కానీ అంత దూరం నువ్వు వెళ్ళడమే ఇష్టం లేదు. ఆ ప్రియ నిన్ను నిజంగానే కోరుకుంటే వాళ్ళ అమ్మని తీసుకుని తనే ఇక్కడికి రావచ్చుగా. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అదే ఎందుకు వెళ్ళకూడదు అంటున్నా. ఒకసారి చెప్పానుగా నిన్ను అక్కడికి వెళ్ళొద్దని. అంతే, ఇక మాట్లాడుకో. ఎందుకు వెళ్ళకూడదు అంటున్నా. వెళితే ఏమైపోతుంది? చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, స్నేహితులతో పాటు టౌన్కి వెళ్ళకూడదు. టౌన్ వరకు ఎందుకు? కనీసం నదికి ఆ ఒడ్డు వైపు కూడా నువ్వు వెళ్ళివ్వలేదు. ఎందుకు? ఇప్పుడు నువ్వు అడిగే ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాల్సినంత పెద్దవాడివైపోయావా? ఇవాళ నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు నాకు హద్దులకి ఇస్తున్నావు? ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళకూడదు? ఎందుకంటే నేను నిన్ను దూరం చేసుకోలేను. అంటే ఏమిటి నీ ఉద్దేశం? జీవితంతో ఇక్కడే ఉంటూ నీ కాళ్ళ దగ్గరే పడుండి నీ మొహమే చూస్తూ కూర్చోవాలా? కొండలు, గుట్టలు, వాగులు, చెట్లు, చేమలు, వీటితోనే కాలక్షేపం చేస్తూ జీవితం గడిపేయాలనా?
కానీ నానమ్మా నేను అలా ఉండలేను. నాకంటూ కొన్ని కోరికలున్నాయి, నాకంటూ కలలున్నాయి. ఎంతో సాధించాలి, పైకి ఎదగాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. నేను నీకు దూరం కాకూడదు, కానీ ప్రియ నాకు దూరం కావాలా? అసలు నా సంతోషంతో నీకేమాత్రం పనిలేదా? ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రతిదీ నేను విన్నాను. నా కోసం ఒక్క మాట నువ్వు వినలేవా? స్వార్థం అంటే ఏమిటో ఈ రోజు నిన్ను చూసి తెలుసుకున్నాను. నీ గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నాను, ఎంతో గొప్పగా. నా ఊహలన్నింటినీ బుక్కిబాల్ చేశావు. అదే ఈ రోజు మా అమ్మ నాన్న బతికుంటుంటే తప్పకుండా నా మనసును అర్థం చేసుకునేవారు, నన్ను వెళ్ళనిచ్చేవారు, అడ్డగించేవారు కాదు. అవును, మీ అమ్మ నాన్న బ్రతికుంటుంటే ఉండుంటే